వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకి చైతన్యం వచ్చింది. అండ్ ఇతర పార్టీల కార్యకర్తలకు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఒక చైతన్యం వచ్చింది, ఒక పోరాడే తత్వం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. నిజంగానే 15 ఏళ్ల పాటు చూసినటువంటి ఒక గూండాయిజం, ఒక రౌడీయిజం, నియంతృత్వం, వీటన్నింటి నుంచి కూడా ఒక విముక్తి వాళ్ళకి లభించింది. ఇది ఊరికే చెప్పట్లా, దానికి సాక్ష్యాధారాలు ఇగో ఈ 2 వీడియోలు చూడండి. সনাতনী মা বন্ধের জন্য এরা রেডি করে রেখেছিল ভোটের আগে। చూసారుగా, మొదటిది వెస్ట్ బెంగాల్లో మాజీ మంత్రులు. వీళ్ళేం సాధారణ నేతలు కూడా కాదు, టీఎంసీ నేతలు కార్యకర్తలను చెప్పుకోవడానికి కాదు, వీళ్ళు మాజీ మంత్రులు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వీళ్ళు చెలరేగిపోయారు. ఇంటికి వెళ్ళి మరి ఇప్పుడు జనాలు కోడిగుడ్లతో కొడుతున్నారు. మాజీ మంత్రి ఉజ్జల్ బిశ్వాస్ ఇంట్లోకి స్థానికులు చొరబడి ప్రభుత్వ నిధులు మరియు సామాగ్రిని దుర్వినియోగం చేశారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు, బీజేపీ వాళ్ళు కూడా కాదు. నిరసనకారులు ఆయన్ని దూషిస్తూ ముఖంపై కోడిగుడ్డు విసరగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ టార్పాలిన్లు, దుస్తులు తదితర సామాగ్రిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో కేసు కూడా నమోదు చేశారు. చీరలు కావచ్చు, లేదంటే ఇతరత్ర అనేకం ఎలా దోచుకున్నారంటే అలాగా దోచుకున్నారు అక్కడ. అదైపోయింది. ఇక రెండో వీడియోలో మీరు చూసినటువంటిది, వాడి పేరు మనకు తెలియదు కానీ, టీఎంసీ నాయకురాలు బీజేపీ కార్యకర్తల ఇళ్లకి తెల్ల చీరలు పంపించి మీ మొగుళ్ళని చంపేస్తాం, మీరు తెల్ల చీర కట్టుకోవాలని 15 సంవత్సరాలుగా భయపెడుతూ ఉండేది. ఈరోజు ప్రజల చేతికి చిక్కడంతో ఆవిడని అదే చేత్తో, అదే తెల్ల చీరతో సత్కరించారు, మొత్తాన్ని కట్టించారు. ఇది మాత్రమే కాదు, ఇంకొకటి, యాక్చువల్లీ అది వీడియో నాకు మిస్ అయింది. బెంగాల్కి సంబంధించినటువంటిదే. మన బీఎస్ఎఫ్ జవాన్లు తుక్కు ర్యాగ్ కొడుతున్నారు. ఆ కంచె వేసే దగ్గర ఎవడైతే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు లేదంటే మిగతా వాళ్ళు మీరు కంచె వేయడానికి వీల్లేదు, ఎలా వేస్తారో అది ఇది అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ రాళ్ళు విసురుతూ ఇది చేస్తుంటే ఒక్కొక్కడికి తుక్కు ర్యాగ్ కొడుతున్నారు అక్కడ. బెంగాల్లో ఇదివరకటి పరిస్థితులు కాదు, కొడితే పడాలి, మూసుకుని వెళ్ళిపోవాలి అనేటువంటి పరిస్థితులు డెఫినెట్గా అక్కడ లేవండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఆ వీడియోలన్నీ కూడా మనం గతంలో చూసాం. బెంగాల్ ఖాళీ అవుతున్నటువంటిది కావచ్చు, లేదంటే బెంగాల్లో ప్రజలే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసేటువంటిది కావచ్చు. సో మొత్తానికి బెంగాల్లో టీఎంసీ హవా అందరికీ కూడా బడిత పూజలు తప్పట్లేదు. 15 ఏళ్ల పాటు విర్రవీగిపోయి ప్రజల్ని నానా కష్టాలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి కనీసం సెక్యూరిటీ కూడా సరిగా ఉండట్లేదు. ఉన్నా కూడా వాళ్ళని తప్పించుకుని మరి లోపలికి వెళ్తున్నారు. మాజీ మంత్రులు అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి. ఏం చేశారు మీరు బెంగాల్కి? బెంగాల్ అస్తిత్వాన్ని కూడా దెబ్బతీశారని చెప్పి. ఎక్సెప్షనల్ ఏంటంటే కేవలం మమతా బెనర్జీ. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ మొన్న ఏదో ఒక చిన్న ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రోటోకాల్, ఎందుకంటే పూర్తిగా ఓడిపోయారు ఆవిడ, మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ప్రోటోకాల్ ఉన్నప్పటికీ ఓడిపోయారు. ప్రజలు కూడా పెద్దంత ఏం పట్టించుకోవట్లా, సామాన్యంగా క్యూలో వెళ్తుంటే ఓకే అన్నట్టుగానే వెళ్ళిపోతున్నారు. అలా ఉంది అక్కడ బెంగాల్లో పరిస్థితి. సో మార్పు చాలా బలంగానే బెంగాలీ ప్రజలే, రాజకీయ పార్టీలు ఇంకోటి కాదు, బెంగాలీ ప్రజలే మార్పుని చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఇది బెంగాల్కి సంబంధించినటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.